మనకి శ్రావణ మాసం వచ్చింది. ఈ నాగపంచమి ఎప్పుడొస్తుందంటే, శ్రావణ మాసం ఎప్పుడొస్తుందో అప్పుడు శుక్లపక్షం పంచమి తిథిలో వస్తుంది. అంటే పౌర్ణమికి ముందు వస్తుంది. అంటే 16వ తేదీన మనకి పౌర్ణమి వస్తుంటే 9వ తేదీనికనే మనం ఆగస్టు 2024 సంవత్సరంలో పంచమి వస్తుంది. దీన్ని నాగపంచమి అన్నాం. అసలు శ్రావణ మాసం వచ్చిందంటేనే సరదా మనందరికీ పండుగలు, శుభముహూర్తాలు ఇవన్నీ కూడా మంచి వ్రతాలు, మంచి ధూమ్ధామ్గా చేసుకుంటాం. మహాలక్ష్మి వ్రతాలు ఇవన్నీ కూడా ఆ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పండగ ఏమిట్రా అంటే నాగపంచమి పండుగ. కాబట్టి నాగమ పంచమి రోజున మనం అందరం కూడా ఏం చేయాలండి అంటే నాగేంద్రుని పూజ చేయాలి. కొంతమంది జాతకాల్లో మనం తీసుకుంటే కాలసర్ప దోషం ఉందండి అంటారు. అంటే మీ గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య పడిపోయినాయి. అంటే రాహుకేతువులు మీకు శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కొంతమందికి పితృదోషాలు ఉన్నాయండి అంటారు. కొంతమందికి సర్పదోషాలు ఉన్నాయండి అంటారు. కొంతమందికి కుజదోషాలు, నాగదోషాలు. ఈ దోషాలన్నిటికీ కారణం ఏదైనా సరే అనంతాది నవకుల నాగదేవతాభ్యో నమః అని చెప్పి మనం నాగదేవతలను పూజ చేయాలి. నాగదేవతల్ని, నాగేంద్రుడిని పూజ చేస్తే మనకు ఉన్నటువంటి చెడు ప్రభావం, దానివల్ల వచ్చేటటువంటి నష్టాలు మనకి తొలగిపోయి మనకి ఆ చెడు ప్రభావం పోయి దోషాలు పోతాయి. కాలసర్ప దోషం వల్ల ఇవన్నీ కూడా పోతాయి. ఎక్కడికో కాళహస్తికి పరిగెత్తుకెళ్ళి పూజలు చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీ ఇంట్లో మీ పూజా మందిరంలో మీ ఇంట్లో చేసుకోండి. నేను సభాలక్షారులు చెప్పాను. అలాగే ఈ నాగపంచమి రోజున కూడా చాలామంది ఏం చేస్తారంటే పంచమి వచ్చిందంటే చాలు మనం కోడిగుడ్లు, పాలు మేము కూడా వేసాం, అందుకనే చెప్తున్నాం. చిన్నప్పుడు అవన్నీ కూడా అలా తీసుకెళ్ళేసి మనం కోడిగుడ్లని కూరేస్తాం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అందులో అసలు ఆ పొట్లో పాము ఉండదు అనమాట. పాము ఉంటే మనం వెళ్ళం, బుస్మని లేస్తుంది. అది పాలు పోసేస్తాం. అది తడిచిందనుకో, నిజంగా పాము ఉందనుకో లేచి ఒక్కటి వేసేస్తుంది అనమాట. కాబట్టి అసలు పాములు పాలు తాగవు, పాములు కోడిగుడ్లు మరి ఇవన్నీ కూడా అలా అందులో వేస్తే తినవు అని చెప్పి పాపం హేతువాదులంతా కూడా చెప్తూనే ఉన్నారు. అయినా సరే వేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఊపిరాడకి చచ్చిపోతాయి. ఏవైనా కనుక ఒకవేళ కనుక నిజంగా పాములుంటే మీరు వేసే గుడ్లు ఒకదాని తర్వాత ఒకటి అందులో బురద పాములు ఉన్నా నాగపాములు లేకపోయినా ఏవో ఒక పాములు చచ్చిపోతాయి అనవసరంగా. కాబట్టి ఆ పాలు పోసి తడిచిపోయేసి మీ జనాలు బయట గోలకి మీరు వేసే టపాసులకి భయపడి అందులోనే ఉండి అవి చచ్చిపోతాయి. దానివల్ల ఇంకా మీకు సర్పదోషాలు వచ్చేస్తాయి. ఇంకా తగ్గిపోవడం కాదు, దీనికి చేయాల్సిన విధానం ఒకటి ఉంటుంది. శాస్త్రం ఏం చెప్తుంది, ఏది చెప్పినా సరే వైదిక పరంగా చేయమని చెప్తుంది. వైదిక పరంగా ఏం చేయాలి, మీరు ఓం శరవణ భవ అనేటటువంటి మహామంత్రంతో ఇంట్లో జపం చేసుకోవాలి. మీరు ఎవరు దీనికి సర్పరాజు అంటే ఎవరు, అనంతుడు, నవకుల నాగదేవతలు అంటే తక్షకుడు, కాళీయుడు, శంకుపాలుడు, వీళ్ళంతా కూడా సర్పదేవతలు. వాళ్ళకన్నా చేయండి. లేదా పార్వతీదేవి కుమారుడైనటువంటి శుభారతుల కుమారుడైనటువంటి కుమారస్వామికి మనం చేస్తాం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేస్తాం. ఆ రోజు చేసి చక్కగా చిమ్మిల్ని నైవేద్యంగా పెట్టండి. నువ్వులతోనూ బెల్లంతోనూ కూరేస్తే చిమ్మిలి నైవేద్యం అవుతుంది, పెట్టండి బ్రహ్మాండంగా. అంతేగాని పొట్లో వేసి కోడిగుడ్లు ఇవి అవి వేసేసి ఊపిరాడకుండా జీవహింస చేయకూడదు మనం. కాబట్టి ఇంట్లో చేసుకోండి, మనస్సు విశాలంగా చేసుకోవాలా. అసలు పూజ అంటే ఏంటంటే, అసలు పూజ అనగానే గుడి అంటారు. అసలు దేవుడు ఈరోజు నాగపంచమి అంటే పుట్టకెళ్ళావా, నాగేంద్రుడు గుడికి వెళ్ళావా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళావా అని అడుగుతారు. అసలు గుళ్ళోనే ఉంటాడు అనేటటువంటిది రాంగ్ కాన్సెప్ట్. దేవుడు అణువులో కూడా ఉంటాడు. గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీ ఆటమ్. ఇది బేసిక్గా తీసుకోండి. మీ ఇంట్లోనే మీరు పూజ చేసుకోవచ్చు. మీ ఇంట్లోనే మీరు ఈ చిమ్మిలు నైవేద్యం పెట్టచ్చు, పాలను నైవేద్యం చేయొచ్చు. అటు తర్వాత ఆ పాలను ఎవరికైనా సరే మీరు మూగజీవులకి వాటికి తాగించవచ్చు వేస్ట్ చేయకుండా. కాబట్టి అలా వేస్తేనే మీకు పుట్ల వేసేస్తేనే మీకు అనుగ్రహించేస్తాడని అనుకోవద్దు. అలాగే ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాలకు పరిగెడతారు ఇంకా జనం అంతా కూడా. ఎలాగా అసలు పంచమి ఏదైనా పండగ వచ్చిందంటే దానికి కనెక్టెడ్ దేవుడి దగ్గర పారిపోతారు. శివరాత్రి అంటే శివుడు ఇంట్లో చేయకూడదా, ఇంట్లో ఓం నమః శివాయ కీర్తనలు చేసుకోకూడదా, పేదవాళ్ళకి మీరు దాన ధర్మాలు చేయలేరా, అన్నదానాలు చేయలేరా, పేదవాళ్ళకి సహాయ సహకారాలు చేయలేరా, గుడికి వెళ్ళాలా? ఇదివరకు కాలంలో గుళ్ళో పేదవాళ్ళు పూజారులు ఉండేవారు. వాళ్ళు వెళితే ఏదో ఒక 100 రూపాయలకో 50 రూపాయలకో అభిషేకాలు చేసేవారు. ఇప్పుడు పూజారులంతా కోటీశ్వర్లు అయిపోయారు పూజారులు. మీరు ఇచ్చే 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు వాళ్ళకి ఏం అవసరం లేదు. మీరు కూడా అలాగే అడుగుతున్నారు. అంటే మేము 100 రూపాయలు ఇచ్చామండి పూజకి, 100 రూపాయలు ఇచ్చామండి అని మీరు కూడా బిల్డప్లు ఇస్తూ ఉంటారు. వాళ్ళు కూడా గోల్డ్ చైన్లు, గోల్డ్ ఉంగరాలు వేసి మొత్తం అభిషేకాల కోసం పూజారులంతా కూడా మరి ఇంత అవుతుంది, 10,000 అవుతుంది, 20,000 అవుతుంది, 40,000 అవుతుంది, వీళ్ళు ఏమైనా గాడ్లకి పియ్యాలా, వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పియ్యాలా అని చాలామంది పాపం. అట్లా మనకు పూజారులు, పేద పూజారులు, చక్కటి పూజారులు ఉంటారు మనకు. వాళ్ళు అలా అడగరు.
మనం వేసే 10 రూపాయలైనా 5 రూపాయలైనా చక్కగా తీసుకుంటారు, గొప్పవాళ్ళు వాళ్ళు. కాబట్టి వెళ్ళండి, గుళ్ళకి వెళ్ళండి, చక్కగా పూజారులను గౌరవించండి, ఆ డబ్బులు వేయండి. కానీ నకిలీ వాళ్ళు ఉంటారనమాట, 20,000 40,000 బిజినెస్ చేయడానికి ఉన్నారా అక్కడ? స్వామివారి యొక్క ఆశీర్వాద హారతి ఇవ్వడానికి, సంకల్పం చెప్పడానికి ఉన్నారు. కాబట్టి ఆ రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఈ యొక్క పూజ చేసుకోండి. మీరు చక్కగా దేవాలయంలో నాగపంచమికి చక్కగా పుట్ట దగ్గర మట్టి తెచ్చుకుంటారు చాలామంది ఆడవాళ్ళు, దానికి చెవులకు రాసుకుంటారు. ఎవరికైతే మరి ఈ యొక్క చెవిపోట్లు, ముక్కు నొప్పులు, గొంతు నొప్పులు, ఇవన్నీ కూడా ENT ప్రాబ్లమ్స్కి అధిపతి కుజుడు అనమాట, అంగారకుడు. మరి అలా వెళ్ళినట్లయితే మీరు చక్కగా ఈ యొక్క నాగదోషాలన్నీ కూడా తొలగిపోతాయి, కాలసర్ప దోషాలు పోతాయి, పితృదోషాలు తొలగిపోతాయి, కుజదోషాలు తొలగిపోతాయి, సమస్త సర్పదోషాలు తొలగిపోతాయి. ఎప్పుడైతే ఈ దోషాలు తొలగిపోయినాయో, ఈ దోషాల వల్లే 40 సంవత్సరాలు వచ్చినా పెళ్ళిళ్ళు కావు, 30 దాటినా పెళ్ళిళ్ళు కావు, పెళ్ళిళ్ళు దగ్గరికి వచ్చి చెడిపోతూ ఉంటాయి. ఒకవేళ పెళ్ళిళ్ళు అయినా సరే ఏదో ఒక గొడవ వల్ల విడిపోతూ ఉంటారు భార్యాభర్తలు, సంతానం కలగదు. ఇవన్నీ కూడా ఈ యొక్క సర్పదోషాల వల్లనే. ఈ దోషాలన్నీ కూడా వీటిని పూజ చేయడం ద్వారా తొలగిపోయి మీకు చక్కగా సంతానం కలుగుతుంది. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలన్నీ కూడా ఇన్ టైం అవుతాయి. దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి మీకు మీరు ప్రయత్నించి ఇచ్చేసినప్పుడు. అలాగే పేదవాళ్ళ పట్ల జాలి, దయ, కరుణ, కటాక్షం ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. ఆ విధంగా మీరు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాన్ని చదువుకోండి. అంతేగాని పరుగులు మోపదేవి వెళ్ళామండి, కాళహస్తి వెళ్ళామండి, వెళ్తే ఏమొస్తుంది? సో ఇలాంటివన్నీ ఆలోచించి జాగ్రత్తగా కోడిగుడ్లు వేసేసి ఊపిరిలాడకుండా చేయడాలు, ఇతర జీవులకి హింసలు చేయడాలు ఇలాంటివి చేయకూడదు. జాగ్రత్తగా మంచిగా చేయండి. ఈ శ్రావణ మాసంలో నాగేంద్రుని యొక్క కరుణా కటాక్షాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్షాలు, గురువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కుమార గురవే నమః, ఆ షణ్ముఖుని యొక్క ఆశీస్సులు మీ పైన వస్తాయి. చక్కగా మీకు భూములు కొనుక్కుంటారు, స్థలాలు కొనుక్కుంటారు, మీ పేరు మీద ఉన్న స్థలాల రేట్లన్నీ కూడా బాగా పెరుగుతాయి. శుభమస్తు.